ఇంట్లో బేబీ కార్న్ ఉందా? ఉంటే ఈ స్నాక్ ట్రై చేయండి. బేబీ కార్న్ని నేను ఇట్లా 1/4 పొడువుగా కట్ చేసి పెట్టాను అనమాట. బేబీ కార్న్ ఈజ్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ స్నాక్ అనమాట. చాలా ఇష్టం. ఎప్పుడైనా మంచిగా స్టార్టర్ తినాలి అనుకుంటే నాన్ వెజ్ లేకపోతే వెజ్ ఆప్షన్కి వెళ్తే ఇదే అనమాట. సో ఇప్పుడు నేను సింపుల్గా బేబీ కార్న్ ఫింగర్స్ అనుకోండి, క్రిస్పీ బేబీ కార్న్ అనుకోండి, పేరు ఏదైనా సరే అదిరిపోయే టేస్ట్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి, కాస్త వెనిగర్ వేసుకోండి, కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయని బాగా ఉడికించి మిక్సీ పడతామన్నమాట. అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసినప్పుడు ఖచ్చితంగా చక్కెర వేస్తే మంచి బ్యాలెన్స్ అవుతుంది కారం. అలాగే చిల్లీ సాస్, ఇందులోనే కాస్త అరోమాటిక్ పౌడర్ వేసుకోండి. అరోమాటిక్ పౌడర్తో టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంతే. ఈ సాసెస్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బేబీ కార్న్ పీసెస్ని ఇందులో వేసేసి సాసెస్ వీటికి పట్టించండి. సేమ్ ఇదే మీరు మష్రూమ్ చేసుకోవచ్చు, పన్నీర్ చేసుకోవచ్చు, ఇలా పొటాటో కూడా చేసుకోవచ్చు. సాసెస్ మంచిగా పట్టించండి. ఇందులో నేను ఉప్పు వేయలేదు, మీరు గమనించారో లేదు. సాసెస్లోనే కావాల్సినంత ఉప్పు ఉంటుంది. బాగా మిక్స్ చేసేయండి. సాసెస్ అన్నీ మంచిగా పట్టుకున్నాయి కదా. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కార్న్ఫ్లవర్ వేసుకోండి ఇలా. అలాగే మైదా కూడా వేసుకోండి. రెండు సమానంగా వేసేసుకొని మిరియాల పొడి వేయండి, కొంచెం ఎక్కువ వేయండి, బాగుంటుంది. అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెమే, జస్ట్ ఇలా వేసి మిక్స్ చేసేయండి. ఇవి రెండు మంచిగా మిక్స్ అయిపోవాలి. సో ఇక్కడ చూడండి, ఒకటి డ్రై హ్యాండ్, ఒకటి వెట్ హ్యాండ్. సో డ్రై హ్యాండ్ ఎప్పుడు వెట్ని టచ్ చేయకూడదు, వెట్ హ్యాండ్ ఎప్పుడు డ్రైని టచ్ చేయకూడదు. ఇది పక్కన పెట్టేద్దాం. సాసెస్ అన్నీ బేబీ కార్న్ మంచిగా లాగేసుకుంటుంది. ఆ సాసెస్ బయటికి రాకుండా డ్రై పిండితో మనం మంచి కోట్ చేసేసాం. సీ హౌ సింపుల్. ఎవరైనా ఇంట్లో ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చినా, కిట్టి పార్టీ ఉంటే ఈ స్నాక్ చేసి పెట్టండి, మీకే ఫస్ట్ ఓట్. ఇలా అన్నీ కోట్ చేసుకున్నాం కదా. ఎక్కువసేపు ఉంచొద్దు, మళ్ళీ నూనెలో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. నూనె మట్టికి మంచిగా వేడి అవ్వాలి. యాక్చువల్లీ ఇది కొంచెం చల్లగా ఉంది. ఇంకా కాస్త వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవడమే. దేనికదే ఇండివిజువల్గా వేసేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. ఎక్కువ కోటింగ్ ఉండదు, లైట్ కోటింగ్. లోపల సాసెస్ అసలు భలే ఉంటుంది. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత బయటకు తీసేసుకోవడమే. అంతే, రెసిపీ అయిపోయింది. ఎంత సింపుల్ కదా. అంతే, ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇలా మంచి బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉన్న తర్వాత ఫ్రైయింగ్ వేసేసి తర్వాత చిన్న మంటలో మెల్లిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే ఇలా క్రిస్పీగా అవుతాయండి. అసలు ఎంత బాగుంటాయో. వీటిని మీరు టమాటో కెచప్తో కానీ మయోనైస్తో కానీ తింటే బాగుంటాయి. ఆయిల్ ఫ్రై వద్దు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఇంతే క్రిస్పీగా వచ్చేస్తాయి. ట్రై చేయండి. బేబీ కార్న్ ఉంటే ఈ స్టార్టర్ మటుకి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మన ఛానల్లో తయారు చేసుకున్నాం. చలో మరి, బై బై, మళ్ళీ కలుద్దాం.